హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, మీరు కనుక ఈ రీసెంట్ టైమ్స్లో క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయాలనుకుంటే ది బెస్ట్ రూపే వేరియంట్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం గైస్. సో రీసెంట్ టైమ్స్లో మనకి రూపే క్రెడిట్ కార్డ్స్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. ఇంతకుముందు మనకి కొన్ని క్రెడిట్ కార్డ్స్ మాత్రమే రూపే వేరియంట్ అయితే లభించేవి. ఇప్పుడైతే ప్రతి బ్యాంక్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా రూపే వేరియంట్లో లాంచ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర కూడా ఒక 5 to 6 క్రెడిట్ కార్డ్స్ రూపే వేరియంట్ అయితే ఉన్నాయి గైస్. సో టాటా నియో క్రెడిట్ కార్డ్ కావచ్చు, యాక్సిస్ ఐఓసిఎల్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, అలాగే కోటాక్ లీ క్రెడిట్ కార్డ్. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే మనకు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి రూపే వేరియంట్ కూడా మన దగ్గర ఉంది. సో ఈ క్రెడిట్ కార్డ్స్లోకెల్లా ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ మీకైతే ఎప్పుడు పరిచయం చేస్తాం గైస్. సో రూపే వేరియంట్ గురించి అయితే మీకు తెలిసే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో కాకుండా రీసెంట్ టైమ్స్లో ఒక 2-3 కంట్రీస్లో కూడా రూపే వేరియంట్ అయితే మనకు పనిచేయడం స్టార్ట్ చేసింది. సో రూపే వేరియంట్ ఏంటంటే మనము బ్యాంక్ అకౌంట్ నుంచే ఇంతకుముందు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు, అంటే స్కాన్ చేసి డబ్బులు పే చేసుకున్నప్పుడు ఎక్కడైనా బయట మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేవి. మరి అలా కాకుండా ఈ రూపే వేరియంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం జరిగిందో, సో గవర్నమెంట్ ఒక స్పెషల్గా వీటికి పర్మిషన్స్ అయితే ఇచ్చింది. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి. అందుకే ఈ రూపే వేరియంట్ క్రెడిట్ కార్డ్స్కి పిచ్చే డిమాండ్ అయితే వచ్చింది గైస్. ఇక్కడ రూపేలో ఆల్మోస్ట్ మనకు 50+ క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. కానీ ఇందులో నెంబర్ ఆఫ్ వేస్ట్ కార్డ్స్ కూడా ఉన్నాయి గైస్. సో ఒక 5 to 6 అనేది ఇప్పుడు మీకు రికమెండ్ అయితే చేస్తాను. సో ఈ క్రెడిట్ కార్డ్స్ మనకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రెడిట్ కార్డ్స్ అని కూడా మనకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ నుంచి స్టార్ట్ చేసుకుని మాక్సిమం ఒక 500 రూపీస్ ఛార్జెస్ వరకు అయితే మీకు రికమెండేషన్ అయితే చేస్తున్నా గైస్. సో లగ్జరీస్ క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలామంది బేసిక్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి. మరి అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు గైస్. ఆలస్యం చేయకుండా ఏ కార్డ్స్ మనకి ఎలా పనికొస్తాయో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గైస్. కేవలం మనం క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, బ్యాంక్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి టాపిక్లో వచ్చినట్టయితే ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే క్రెడిట్ కార్డ్ ఏంటంటే యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ గైస్. రీసెంట్ టైమ్స్లో మనకు నియో క్రెడిట్ కార్డ్ చాలా పాపులారిటీ అయితే సంపాదించుకుంది. సో ఇది రూపే వేరియంట్లు కూడా లాంచ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ వేరే వేరియంట్స్ కూడా ఉంటాయి గైస్. మీకు వచ్చిన క్రెడిట్ కార్డ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీసా, మాస్టర్, రూపే ఇలా అనమాట. మరి రూపే వేరియంట్కి స్పెషాలిటీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. మనము స్కాన్ చేసి సింపుల్గా పే చేసుకోవచ్చు అనమాట. మీరు క్రెడిట్ కార్డు మీ చేతిలోంచి క్యారీ చేసుకునే పని అయితే ఉండదు. డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి అప్లికేషన్స్లో మీరు యూపీఐ క్రెడిట్ కార్డ్స్ని యాడ్ చేసుకొని డైరెక్ట్ పేమెంట్స్ కూడా చేసుకొని మంత్లీ వచ్చిన తర్వాత బిల్ అనేది అక్కడ మీరు డైరెక్ట్ పేమెంట్ అనేది కంప్లీట్ పేమెంట్ చేసుకోవచ్చు. మరి ఈ న్యూ క్రెడిట్ కార్డులో బెస్ట్ బెనిఫిట్స్ అయితే మనకి ఏంటంటే ఫస్ట్ ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో రీసెంట్ టైమ్స్లో యాక్సిస్ బ్యాంక్లో నెంబర్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చాయి. ఇన్ఫాక్ట్ 2 days బ్యాక్ కూడా మనకు సిటీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్లో మెర్జ్ అవడం వల్ల వాళ్ళ యొక్క క్రెడిట్ కార్డ్స్ అంటే సిటీ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్కి వాళ్ళకి మెర్జ్ అవడం జరిగింది. సో యాక్సిస్ రివార్డ్స్ కావచ్చు, లేదంటే యాక్సిస్ యొక్క ఈ నియో క్రెడిట్ కార్డు, ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, అలాగే యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్, ఇవన్నీ కూడా మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట. ఇవన్నీ కూడా మనకు రీసెంట్ టైమ్స్లో మనకి అఫీషియల్గా లాంచ్ అయితే చేస్తారు. అంటే ఇంతకుముందు చూసుకోండి, ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అంటే మీరు కేవలం ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉండేది. అలాగే యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ అయితే కేవలం గూగుల్ పే మాత్రమే మనకి సపోర్ట్ చేస్తారనమాట, అంటే అప్లికేషన్ కోసము. మరి అలా కాకుండా వీటన్నిటి ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చేసారు. డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది కల్పిస్తున్నారు అనమాట. అలాగే ఈ న్యూ క్రెడిట్ కార్డ్ కూడా ఇలాంటిదే గైస్. మనకు ది బెస్ట్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ మనకి ఆఫర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 40% మనకి జొమాటోలో ఆఫర్ అయితే లభిస్తుంది. సో అది కూడా మాక్సిమం ఇక్కడ డిస్కౌంట్స్ అనేవి వీటికి చిన్న చిన్న క్యాపింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలా ఉంటుందంటే ఒక ఆర్డర్కి మీరు మాక్సిమం 120 రూపీస్ వరకు మాత్రమే ఇక్కడ ఆఫర్ అనేది లభించడం జరుగుతుంది. సో మాక్సిమం పర్ మంత్కి మీకు ఒక 2 ఆర్డర్స్ అయితే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో హార్డ్లీ 240 రూపీస్ మీకు సేవింగ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ యాక్సిస్ న్యూ అని చెప్పి ఇక్కడ కూపన్ కూడా అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మినిమం స్పెండ్స్ కూడా ఇక్కడ మనము 200 రూపీస్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే 5% మనకు యూటిలిటీ బిల్ పేమెంట్స్ మీద ఆఫర్ అయితే చేస్తున్నారు. సో మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, లేదంటే బ్రాడ్బ్యాండ్ కావచ్చు, ఇదంతా కూడా మీరు అమెజాన్ పే యూటిలిటీ బిల్ పేమెంట్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అమెజాన్ పే వాలెట్లోకి వెళ్ళి అక్కడ పేమెంట్ చేసుకున్నట్టయితే ఈ 5% మీకు ఆఫర్ అనేది లభిస్తుంది గైస్. ఇక్కడ కూడా మీకు చిన్న క్యాపింగ్ అయితే ఉంటుంది. అదేంటంటే మీరు మాక్సిమం 150 రూపీస్ వరకు మాత్రమే ఒక బిల్లింగ్ సెకండ్కి లేదంటే 1 monthలో సేవ్ అయితే చేసుకోవచ్చు. సో మినిమం మీరు బిల్ స్టేట్మెంట్ అనేది ఏదైనా పేమెంట్ చేసుకోవడానికి ఒక 290 రూపీస్ అయితే ఆఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అంతకంటే ఎక్కువ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ మనకు అప్లికబుల్ అవుతుంది. ఇక దీంతో పాటు పవర్ ఆఫ్ 10 అని చెప్పి వీళ్ళు 10% ఆఫర్స్ అయితే చాలా వాటి మీద ప్రొవైడ్ చేస్తారు. లైక్ బ్లింకిట్ కావచ్చు, లేదంటే బుక్ మై షో, ఇటువంటి వాటిలో. శాంపుల్గా అయితే బ్లింకిట్లో తీసుకోండి. సో బ్లింకిట్లో మీరు మాక్సిమం 250 రూపీస్ ఆఫర్ అయితే పొందవచ్చు పర్ మంత్కి. అది కూడా మీరు 750 కంటే ఎక్కువ ఆఫర్ అంటే ఏదైనా పర్చేజ్ చేస్తారనుకుంటే బ్లింకిట్లో, లైక్ గ్రాసరీ స్టోర్ అన్నమాట ఇది. సో వితిన్ 5 minutesలో మీకు గ్రాసరీస్ ఇంటికి తెస్తామని చెప్పి
బ్లింకిట్ వాళ్ళు రీసెంట్ టైమ్స్లో మనకు చాలా పాపులారిటీ అయితే సంపాదించుకున్నారు. ఆ అప్లికేషన్లో మీరు ఈ యాక్సిస్ న్యూ రూపే క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నట్టయితే ఈ ఆఫర్ అనేది మనకు లభిస్తుంది. ఇక మింత్రాలో కూడా మనకు 150 రూపీస్ 10% ఆఫర్ అని చెప్తున్నారు. సో మ్యాక్స్ 150 రూపీస్ పొందవచ్చు. మినిమం ఆర్డర్ అనేది మీరు 999 కంటే ఎక్కువ ఇక్కడ ఆర్డర్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ బుక్ మై షో కూడా మనకు 10% ఆఫర్ రన్ అవుతుంది. బట్ మాక్సిమం 100 రూపీస్ మాత్రమే సేవ్ చేసుకోగలం. ఇక యాజ్ యూజువల్ డైనింగ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి గైస్. సో డైనింగ్లో కూడా మనకు మాక్సిమం ఒక 500 రూపీస్ వరకు మనం ఎవ్రీ మంత్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు మినిమం పర్చేజ్ అనేది 1500 కంటే ఎక్కువ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఈ డైనింగ్ బెనిఫిట్స్ అనేవి ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ మాత్రమే మనకు ఉంటాయన్నమాట. సో యాక్సిస్ బ్యాంక్తో ఎవరైతే టైప్ చేసుకుని ఉంటారో ఆ రెస్టారెంట్స్ మాత్రమే మనం అక్కడ మన కార్డ్ అయితే చూపించినట్టయితే వాళ్ళు చెప్తారు మనకు యాక్చువల్గా అక్కడ ఆఫర్ అప్లికబుల్ అవుతుంది అని చెప్పి. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే మనకు యాక్సిస్ న్యూ క్రెడిట్ కార్డ్ మనకి అప్లికబుల్ చేస్తుంది. ఇక ఈ ఆఫర్స్ మాత్రమే కాకుండా మనకు ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది గైస్. మీరు కనుక 200 రూపీస్ స్పెండ్ చేస్తారంటే ఒక ఎడ్జ్ రివార్డ్ పాయింట్ అనేది ఈ యాక్సిస్ న్యూ క్రెడిట్ కార్డ్ యూజర్స్కి అందిస్తున్నారు. మళ్ళీ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ మళ్ళీ మీరు కూపన్గా కావచ్చు, లేదంటే వాళ్ళకి క్యాటలాగ్ అయితే సపరేట్గా ఉంది. సో రివార్డ్ సెక్షన్లో వెళ్ళి అక్కడ మీకు నచ్చినటువంటి రివార్డ్స్ని అన్ని కూడా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే యాక్సిస్ న్యూ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి వచ్చినట్టయితే డ్యామ్ షూర్గా యూస్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అప్లై కూడా చేసుకోండి గైస్. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మినిమం ఇక్కడ 21 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుని 70 ఇయర్స్ లోపల ఎవరైతే ఉంటారో సో ఇండియన్స్కి మాత్రమే ఈ క్రెడిట్ అప్లికబుల్ అనమాట. మరి వేరే అదర్ దాన్ వేరే కంట్రీలో చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు అన్న నేను కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. అలా అప్లికబుల్ అయితే కాదు. అలాగే మినిమం శాలరీ అనేది మీకు ఒక 25,000 పైన అయితే అప్లికబుల్ అవుతుంది. ఇక ఐటీఆర్ ఏమన్నా ఉన్నట్టయితే మీరు బిజినెస్ పర్సన్ అయితే మినిమం 6 lakhs ఐటీఆర్ ఉన్నట్టయితే మీకు క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఎగ్జాక్ట్గా వీళ్ళకే వస్తుందని చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా కూడా మంచి సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు గైస్. ఇన్ఫాక్ట్ నేను కూడా అలానే తీసుకున్నా. మన దగ్గర ఐటీఆర్ లేదు, అలాగే మనం ఒక సాలరీడ్ పర్సన్ కాదు, అయినా కూడా మన దగ్గర యాక్సిస్ నుంచి 3 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా మీలోకి ట్రై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెంటనే ట్రై చేసుకోండి. సో ఇంకొక చిన్న బెనిఫిట్ కూడా దీంట్లో ఉంది గైస్. యాక్సిస్ న్యూ కార్డ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ యాక్టివేషన్ బెనిఫిట్ కింద మీకు 300 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా వితిన్ 30 days మీకు అయితే వచ్చేస్తుంది గైస్. మరి ఈ ఆఫర్ కూడా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం యుటిలిటీ బిల్ పేమెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుంది. సో ఇలాంటి ఇంకొక నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అయితే చూద్దాం గైస్. దీని తర్వాత మనం మాట్లాడుకోబోయే క్రెడిట్ కార్డే ఈ హెచ్డిఎఫ్సి యొక్క టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ గైస్. ఇది నా ఫస్ట్ రూపే క్రెడిట్ కార్డ్. ఇన్ఫాక్ట్ దీని యొక్క చార్జెస్ అనేవి 499 ప్లస్ ఛార్జెస్ అయితే అప్లికబుల్ అవుతాయి. ఇప్పటివరకు నాకైతే ఇది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకున్నా. కానీ ఇప్పుడు దీని తర్వాత కొన్ని చేంజెస్ అయితే చేశారు రీసెంట్ టైమ్స్లో. అంటే August 1st నుంచి మనకి చేంజెస్ అయితే రాబోతున్నాయి. అవి కూడా మీకు చెప్తాను గైస్. అయినా కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు రూపే వేరియంట్స్లో. సో దీనికి ఫీచర్స్ మాట్లాడుకుంటే ప్రజెంట్ 2% మనకు టాటా నియో కాయిన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది క్యాష్ బ్యాక్ రూపంలో. ఈ క్యాష్ బ్యాక్ కాయిన్స్ అని కూడా మీరు టాటా నియో అప్లికేషన్ యూస్ చేసుకొని అక్కడ టాటా బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. సో వాటిలో ఏమైనా పర్చేస్ చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని అప్పుడు 2% ఆఫర్ అనేది మీకు ఈ టాటా నియో కాయిన్స్ రూపంలో లభిస్తుంది. ఇక రిమైనింగ్ ఇవన్నీ కూడా మనకు నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అనమాట. సపోజ్ మీరు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఏమన్నా పర్చేస్ చేసుకున్న దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీకు 1% టాటా నియో కాయిన్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. అలాగే నాన్ టాటా నియో బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా మీరు పర్చేస్ చేస్తారంటే ఈ 1% టాటా నియో కాయిన్స్ ఆఫర్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. ఇక వీటితో పాటు 1% ఫర్ యూపీఐ పేమెంట్స్. సో ఇది అయితే నాకు బెస్ట్ అనిపించింది అనమాట. సో యూపీఐ పేమెంట్స్ అంటే మనం చెప్పాం కదా, స్కాన్ చేసి సింపుల్గా పే చేసుకోవడం. అటువంటి వాటికి కూడా మనకి 1% ఇక్కడ క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వచ్చేది టాటా నియో కాయిన్స్ రూపంలో. మళ్ళీ ఈ టాటా నియో కాయిన్స్ అనేవి టాటా నియో అప్లికేషన్లో ఒక కాయిన్ ఈక్వల్స్ టు 1 రూపీగా మనకి చాలా మంది అయితే అయ్యేది. అక్కడ గ్రాసరీస్ కావచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ చాలానే ఉంటాయి. అక్కడ కొన్ని బ్రాండ్స్ టాటా బ్రాండ్స్ వాటిలో ఏదైనా పర్చేస్ చేసుకోవడానికి ఆ టాటా నియో కాయిన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో మాక్సిమం 6 months అయితే దానికి వ్యాలిడిటీ అయితే ఉంటుంది గైస్. సో ఈ టాటా నియో కాయిన్స్లో మనకి రీసెంట్ టైమ్స్లో ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, దీనిలో చేంజెస్ తీసుకొచ్చారు. అదేంటంటే ఫస్ట్ August 2024 నుంచి అంటే రాబోతుంది కదా ఇంకా ఆగస్టు, అప్పటి నుంచి ఏమవుతుందంటే 0.25% టాటా నియో కాయిన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఇన్ఫాక్ట్ మనకి 1% అప్లికబుల్ అవ్వట్లేదు. ఎవరికంటే ఈ టాటా నియో యూపీఐ ట్రాన్సాక్షన్ కాకుండా అదర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి 0.25% టాటా నియో కాయిన్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. అదే మీరు కనుక టాటా నియో డిజైన్డ్ అంటే టాటా నియో యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారంటే టాటా నియో అప్లికేషన్ వెళ్ళి అక్కడ టాటా నియో యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే అక్కడ మీరు యూపీఐ ఐడి క్రియేట్ చేసుకునేసి వాళ్ళదే ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే అప్పుడు మాత్రమే 0.75% టాటా నియో కాయిన్స్ అయితే అప్లికబుల్ అవుతాయని చెప్పి ఇక్కడ సింపుల్ డిఎవాల్యుయేషన్ అయితే రావడం జరిగింది గైస్. సో ఇదైతే మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నేనైతే ఇంతవరకు టాటా నియో యూపీఐ ఐడి యూజ్ చేసుకోలేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడైతే మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక దీంతో పాటు ఇక్కడ మనకి ది బెస్ట్ ఆఫర్ ఇంకోటి ఏంటంటే భయ్య మనకు ఇక్కడ 5% అడిషనల్ టాటా నియో కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మీరు ఆ టాటా నియో అప్లికేషన్లో వెళ్ళి అక్కడ ఏమైనా పర్చేస్ చేస్తున్నారంటే ఓన్లీ టాటా బ్రాండ్స్ అక్కడ ఇంకొక 5% అడిషనల్ టాటా నియో కాయిన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఇక్కడ మనకి 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇది కూడా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు గైస్. మనం 491 రూపీస్ జాయినింగ్ ఫీ రూపంలో అలాగే యాన్యువల్ ఫీ రూపంలో ఇక్కడ పే చేస్తున్నాం కదా, వీటిని మళ్ళీ మీరు కావాలంటే రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు 499 రూపీస్ ఇక్కడ జాయినింగ్ ఫీ రూపంలో పే చేశారంటే మీకు 499 అంటే 500 టాటా నియో కాయిన్స్ అనేవి ఆటోమేటిక్గా వితిన్ 30 డేస్లో మీకు క్రెడిట్ అయితే అయిపోతాయి. ఆ టాటా నియో కాయిన్స్ని మళ్ళీ మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. మరి రిన్యూవల్ ఆఫర్ ఎలా ఉంటుందంటే మీరు కనుక ఈ టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని సంవత్సరం లోపల లేదంటే 12 months లోపల 1 lakh కనుక ఖర్చు పెట్టారంటే అప్పుడు మళ్ళీ ఈ 499 ప్లస్ రెన్యువల్ ఛార్జెస్ అనేవి మీకు అప్లికబుల్ కావు గైస్. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ది బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే ఈ హెచ్డిఎఫ్సి యొక్క క్రెడిట్ కార్డ్స్ అన్నిటికీ ఒకటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంటుంది. వీళ్ళు సాలరీడ్ పర్సన్ నాన్ సాలరీడ్ పర్సన్ అని చెప్పి డివైడ్ చేస్తారు గైస్. సపోజ్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మినిమం ఏజ్ అనేది మీకు 18 years స్టార్ట్ చేసుకొని 60 years లోపల అయితే ఉండాల్సి ఉంటుంది. మినిమం సాలరీ అనేది 25,000 కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది గైస్. సో రీసెంట్ టైమ్స్లో మనకు పిక్సెల్ క్రెడిట్ కార్డ్స్ అని హెచ్డిఎఫ్సిలో లాంచ్ చేస్తారు. ఆ క్రెడిట్ కార్డ్స్కి మాత్రం కేవలం 8,000 సాలరీ ఉన్నట్టు సరిపోతుందని చెప్పి అక్కడ వాళ్ళు లాంచ్ అయితే చేస్తారు. పిక్సెల్ గో క్రెడిట్ కార్డ్ అనుకుంటా మేబీ. సో సార్ డిస్క్రిప్షన్లో దానికి కూడా లింక్ ఇస్తాను. ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో వీడియో చేశాను గైస్. కేవలం 8,000 సాలరీ ఉన్నట్టయితే మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ అవ్వాలంటే 25,000 సాలరీ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇక అలాగే నాన్ సాలరీడ్ పర్సన్ అయితే మినిమం 6 lakhs ఆఫ్ ఐటీఆర్ అనేది మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ అనేది 18 నుంచి స్టార్ట్ చేసుకుని 65 years వరకు అయితే మెన్షన్ చేస్తారు. సో ఓవరాల్గా ఇంతే ఉంటుందని చెప్పి చెప్పట్లేదు. సో చెప్పా కదా, ఇది కూడా నాకు క్రెడిట్ కార్డ్ వచ్చింది, మనం సాలరీడ్ కాదు, అలాగే ఐటీఆర్ కూడా సబ్మిట్ చేయలేదు, వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ అయితే వచ్చింది. సో ఇదంతా దేని మీద బేస్ చేసుకుంటుందంటే మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి, లేదంటే మీ దగ్గర ఏమైనా క్రెడిట్ కార్డు ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాటిలో మీరు ఏమన్నా ది బెస్ట్గా అక్కడ పర్ఫామ్ చేసినట్టయితే, టైం టు టైం బిల్ పేమెంట్ చేసినట్టయితే, ఎక్కువగా యూటిలైజేషన్ ఉన్నట్టయితే, సో అవన్నీ బేస్ చేసుకుని మీకు క్రెడిట్ కార్డు అయితే ఆఫర్ చేస్తారు గైస్. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒకసారి మీరు అప్లై చేసుకుని ట్రై చేసుకోండి. సో ఎవరికి వస్తుందో లేదనేది సింపుల్గా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి గైస్. ఇక నెక్స్ట్ రూపే వేరియంట్ ఏంటంటే ఎస్బీఐకి సంబంధించి సింప్లీ సేవ్ రూపే క్రెడిట్ కార్డ్. ఇన్ఫాక్ట్ నా దగ్గర ఎస్బీఐకి సంబంధించి సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది గైస్, కానీ ఇక్కడ నాకు వీసా వేరియంట్ అయితే వచ్చింది. సో ఈ వీసా వేరియంట్ని నేను రూపే వేరియంట్గా మార్చుకుందని చెప్పి రీసెంట్గా కస్టమర్కి అయితే కాల్ చేశాను. కానీ ఇక్కడ నాకు ట్విస్ట్ ఏంది వచ్చిందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నాకు కర్ణాటక బ్యాంక్ అని చెప్పి ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ స్మాల్ మిస్టేక్ నేనైతే చేశాను, బట్ మీరైతే చేయదండి గైస్. సో ఈ విషయం ఏంటంటే మీరు కనుక ఎస్బీఐలో క్రెడిట్ కార్డ్స్ ఏమైనా వీసా వేరియంట్లోని ఇక్కడ సపోజ్ మీ దగ్గర ఎస్బీఐ సింప్లీ సేవ్ ఉందనుకోండి, దాన్ని మీరు రూపే వేరియంట్లో మార్చాలనుకోండి, అది చాలా ఈజీగా అయితే అయిపోతుంది గైస్. సో ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఎస్బీఐ నుంచి సింప్లీ సేవ్ తీసుకున్నట్టయితే అయిపోతుంది. కానీ ఇక్కడ కర్ణాటక బ్యాంక్ ద్వారా నాకు వచ్చింది కాబట్టి ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు, సార్ ఇక్కడ మీకు ఆఫర్ అప్లికబుల్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళు పెద్ద ట్విస్ట్ అయితే చేశారనమాట. మరి నేను రూపే వేరియంట్ ఎలా తీసుకోవాలి ఎస్బీఐ సింప్లీ సేవ్ అంటే, మరి మీరు క్యాన్సిల్ చేసుకుని కార్డు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోండి సార్ అన్నారు. సో అలా కాకుండా మీకు ఏమైనా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే వాటిని సింపుల్గా మీరు వదులుకోవడమే బెటర్ అనమాట. మీకు రూపే వేరియంట్ కావాలి అనుకున్నట్టయితే మాత్రమే. సో ఆ కార్డుతో మీరు ఏమన్నా ఓకే సఫిషియెంట్గా మీకు బెనిఫిషియల్గా అనిపించినట్టయితే మీరు ఏది కూడా దాని జోలికి వెళ్ళొద్దండి. మరి టాపిక్లో వచ్చినట్టయితే ఎస్బీఐ సింప్లీ సేవ్ రూపే క్రెడిట్ కార్డ్ అనేది రీసెంట్ టైమ్స్లో చాలా పాపులారిటీ సంపాదించుకుంది, చాలా ఫాస్ట్గా అప్రూవల్స్ ఇస్తున్నారు. ఎస్బీఐ గురించి మనకు తెలిసిన విషయమే కదా. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్లో వీళ్ళు ది సెకండ్ మోస్ట్ పాపులర్ ప్లాట్ఫామ్ అనమాట, అంటే బ్యాంక్ అనమాట. ఫస్ట్ హెచ్డిఎఫ్సి అయితే ఉంది, దాని తర్వాత ఎక్కువ మందికి క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్ చేసేది ఎస్బీఐ మాత్రమే. మరి ఎస్బీఐ యొక్క సింప్లీ సేవ్ ఆఫర్ చూసుకున్నట్టయితే అక్కడ మనకి 499 ప్లస్ ఛార్జెస్ పర్ ఇయర్ అప్లికబుల్ అయితే, ఇది లైఫ్ టైం ఫ్రీ అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి చేయరు ఇది లైఫ్ టైం ఫ్రీ లాగా. మరి ఈ జాయినింగ్ ఫీతో పాటు యాన్యువల్ ఫీ కూడా 499 ప్లస్ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. బట్ 1 lakh కనుక మీరు పర్ ఇయర్లో స్పెండ్ చేశారంటే మీకు ఈజీగా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో రీసెంట్ టైమ్స్లో దీనికి వెల్కమ్ బెనిఫిట్ కూడా తీసుకొచ్చారు. అదేంటంటే వితిన్ 60 days లోపల మీరు 2,000 రూపాయలు కనుక ఏదైనా పర్చేస్ చేసుకున్నారంటే 2,000 వర్త్ చేసేటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది రీసెంట్ టైంలో కొద్దిగా యాడ్ అయితే చేస్తారు గైస్. ఇంతకుముందు సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్కి ఎటువంటి వెల్కమ్ బెనిఫిట్స్ కూడా ఉండేవి కావు. ఇక ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ ఎస్పెషలీ డిజైన్ ఫర్ ఆఫ్లైన్ పర్పస్. సో ఈ ఆఫ్లైన్ పర్పస్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు గ్రాసరీస్ కావచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సో ఇలాంటివి డైనింగ్ సంబంధించి ఇటువంటి ఏమన్నా ఆఫ్లైన్ స్టోర్స్లో వెళ్ళి ఇక్కడ ఏమైనా ఒక 150 రూపాయలు స్పెండ్ చేశారంటే మీకు 10 రివార్డ్ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి గైస్. ఇక్కడ 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ టు 1 రూపాయి అనమాట. అంటే ఒక రివార్డ్ పాయింట్ అనేది 0.25 పైసలతో సమానం అవుతుంది గైస్. మీరు కనుక ఆన్లైన్లో లేదంటే అదర్ స్పెండ్స్ ఏమైనా చేస్తారంటే 150 రూపాయలు స్పెండ్ చేసినందుకు గాను 1 రివార్డ్ పాయింట్ మాత్రమే ఇక్కడ ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డులో మనకు వస్తుంది. ఇక వీటితో పాటు ఇక్కడ మనకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ వస్తుంది. మాక్సిమం 100 రూపీస్ మాత్రమే మనకు వస్తుంది అనమాట. ఇక్కడ మినిమం పర్చేజ్ అనేది మీరు 500 నుంచి స్టార్ట్ చేసుకుని ఒక 4,000 వరకు స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇది స్పెషల్లీ డిజైన్ పడ ఆఫ్లైన్ పర్పస్ మాత్రమే. సో మీరు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో లేదంటే గ్రాసరీస్ ఇటువంటి వాటికి ఏమన్నా స్పెండ్ చేయాలనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ బెస్ట్గా ఉంటుంది. బట్ అప్రూవల్ ఫాస్ట్గా ఇస్తుంది కాబట్టి, అలాగే క్రెడిట్ లిమిట్ కూడా మంచిగా ఇస్తుంది కాబట్టి ఎస్బీఐ వాళ్ళు
సో దీని అయితే ట్రై చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి తీసుకోండి. సో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఎటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేసుకుని మనకి ప్రొవైడ్ చేయరు. ఇక దీని తర్వాత రీసెంట్ టైమ్స్లో మనకి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి సిఎస్బి బ్యాంక్ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది గైస్. సో ఇది హాఫ్ ట్రాన్స్పరెంట్ హాఫ్ ప్లాస్టిక్ రూపంలో అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా బెటర్గానే మనకి అప్రోచ్ అయితే వస్తుంది. సో మాక్సిమం ఒక 3 lakhs వరకు మనకు క్రెడిట్ లిమిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 3 lakhs పీపుల్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆ 3 lakhs కంటే ఎక్కువ దాటారనుకోండి అప్పుడు వాళ్ళకి 999 ఛార్జెస్ అయితే అప్లికబుల్ చేయబడతాయి. సో ట్రై చేసుకోండి. ఇంతవరకు మాక్సిమం 3 lakhs అయితే వాళ్ళకి కంప్లీట్ అవ్వలేదు. సో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ని. సో దీనికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరైతే తీసుకోవచ్చు. మరి ఈ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్ రీసెంట్ టైమ్స్లో యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం ది బెస్ట్ అనమాట. డైరెక్ట్గా 2% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇక్కడ మనకి 3-in-1 క్రెడిట్ కార్డు కూడా చెప్తున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్కి 2% క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఏది లేదని చెప్పుకోవచ్చు. సో 3-in-1 కార్డు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ట్రావెల్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, అలాగే డైనింగ్ పర్పస్ కావచ్చు, ఈ మూడిట్లో కూడా ది బెస్ట్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అన్లిమిటెడ్ 2% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. షాపింగ్ కావచ్చు, లేదంటే ట్రావెలింగ్, డైనింగ్ అని చెప్పా కదా, ఈ మూడు కూడా అట్ ఏ టైం అయితే రావు గైస్. ఇక్కడ మీకు స్ప్లిట్ ఆప్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 3 months మీరు డైనింగ్ పర్పస్ ఏదైనా యూజ్ చేస్తున్నటువంటి, సో ఆ డైనింగ్ పర్పస్ కోసం మనం 3 months మనం స్విచ్ చేసుకోవాలి. దాని తర్వాత 3 months మాత్రమే ఇక్కడ స్విచ్చింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సపోజ్ మీరు ఏమైనా ట్రావెల్కి వెళ్తున్నారు అనుకోండి, సో ట్రావెల్ పర్పస్ కోసం దీన్ని స్విచ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా షాపింగ్ చేయదలుచుకుంటే షాపింగ్ పర్పస్ మళ్ళీ 3 months తర్వాత దీన్ని స్విచ్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా 2% మనకు ఆఫర్ అయితే లభిస్తుంది. ఇక్కడ ఈ 2% ఆఫర్ అనేది మీరు ఎలాగైనా స్పెండ్ చేసుకోవచ్చు. లైక్ ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, సో ఓకే ఇవన్నీ ఏది చేసుకున్నా కూడా మీకు 2% అప్లికబుల్ అవుతుంది. ఇక వీటితో కాకుండా వేరే ఏమైనా స్పెండ్ చేసుకున్నా కూడా, అంటే అదర్ దాన్ యూపీఐ స్పెండ్స్, అంటే ఈ కేటగిరీస్ కాకుండా మీకు 0.4% క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వస్తుంది గైస్. ఇక 250 రూపీస్ వెల్కమ్ బోనస్ బెనిఫిట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓచర్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్, ఇటువంటి మంచి బ్రాండెడ్ ఓచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వితిన్ 30 days మనకి ఓచర్ అయితే వస్తుంది. మరి రీసెంట్ టైమ్స్లో ఇదైతే చాలా పాపులారిటీ అయితే సంపాదించుకోండి. సో ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే వెంటనే లింక్కి వెళ్ళి ట్రై చేసుకోండి. ఇక ఫైనల్గా మనం ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలి గైస్. ఎవరైనా ఫ్యూయల్ పర్పస్ కోసం క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే ఇది హెచ్పిసిఎల్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. డ్యామ్ షూర్గా దీనితో ట్రై చేసుకోండి. దీని యొక్క ఛార్జెస్ అనేవి 499 ప్లస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ జాయినింగ్ ఫీ అలాగే యాన్యువల్ ఫీ అనమాట. మీరు యాన్యువల్ ఫీని వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం పర్ యానం 1.5 lakhs స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక రూపే వేరియంట్ కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా దీంట్లో ఈజీగా అలో అయితే చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పిన అన్ని క్రెడిట్ కార్డ్స్లో కూడా మనకు ఎక్సెప్షన్ కేసెస్ అయితే ఉంటాయి. అంటే మీరు ఫ్యూయల్ మీద ఏమైనా పర్చేస్ చేస్తారంటే దానికి క్యాష్ బ్యాక్ కావచ్చు, లేదంటే రివార్డ్ పాయింట్స్ కావచ్చు, ఏవి అప్లికబుల్ అయితే కావు. మనకి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ మాత్రమే ఫ్యూయల్ పర్పస్ కోసం సూపర్గా అయితే యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్నారంటే 2.5కి అంటే 2,500 రూపాయల వరకు వర్త్ చేసే ఓచర్స్ కూడా మనకి బెనిఫిట్ రూపంలో వచ్చేస్తాయి అనమాట. ఇక దీంతో పాటు పర్ ఇయర్ 18,500 వరకు మ్యాక్స్ మీరు సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇది ఈక్వల్ టు 175+ లీటర్స్ అని చెప్పి వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు గైస్. సో ఫ్యూయల్ పర్పస్ కోసం ఎస్పెషల్లీ మీరు క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్టయితే ఐడిఎఫ్సి యొక్క పవర్ ప్లస్ రూపే క్రెడిట్కి అయితే ట్రై చేసుకోండి. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. మరి ఫీచర్స్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటాయి. డైరెక్ట్గా 6.5% వరకు మన ఫ్యూయల్ ఇక్కడ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు, ఫ్యూయల్ సేవింగ్స్ పర్ యానం. ఇక దీంతో పాటు మనకు 5% సేవింగ్స్ ఆన్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు గైస్. ఇక దీంతో పాటు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఇక్కడ ఇన్సూరెన్స్ కావచ్చు, అంటే ఇన్సూరెన్స్ మాక్సిమం పర్ మెంబర్కి 2 lakhs వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది యాక్సిడెంటల్ కవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అలాగే మనకు కార్డ్ లాస్ లయబిలిటీ కింద 25,000 వరకు వీళ్ళు కవర్ అయితే చేస్తున్నారు. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ఈజీగా ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ ఇస్తుంది. ఇక్కడ 6.5% సేవింగ్స్ అండ్ ఫ్యూయల్ అని చెప్పుకున్నాం కదా. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ హెచ్పిసిఎల్ అవుట్లెట్స్ వెళ్ళి మీరు పెట్రోల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, పర్చేజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ హెచ్పిపే అప్లికేషన్ యూజ్ చేసుకొని ఆ పే అండ్ క్యూఆర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది దాంట్లో. సో క్యూఆర్స్ కూడా స్కాన్ చేసుకొని మనం పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు ఈ 30x రివార్డ్ పాయింట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో 30 రివార్డ్ పాయింట్స్ అంటే ఒక రివార్డ్ పాయింట్ మనకి ఎలా ఉంటుంది అక్కడ 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నట్టయితే ఆల్మోస్ట్ 150 రూపాయలు స్పెండ్ చేస్తున్నాం కనుక మనకు 7.5 రూపాయలు అంటే 7.5 రూపీస్ ఇక్కడ సేవ్ చేస్తున్న అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా కొంచెం వర్త్ కాడని చెప్పుకోవచ్చు ఫ్యూయల్ పర్పస్ కోసం. ఎందుకంటే ఫ్యూయల్ మనము 50 రూపాయలు 100 రూపాయలు కాదు కదా. సో ఎక్కువ మంది ఏమైనా పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ 2-wheeler కార్ ఉంది, తర్వాత ఇంకా పెద్ద ఏమైనా లారీస్ ఇటువంటి ఏమైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, వాళ్ళు సమ్ వేలలో కూడా మనకు ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు ఫ్యూయల్ కోసము. అటువంటి వాళ్ళకి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఎంతో కొంత ఫ్యూయల్ అయితే మనం ఈజీగా అయితే సేవ్ చేసుకోవడానికి ఈ క్రెడిట్ కార్డ్ మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే హెచ్పిసిఎల్ అవుట్లెట్స్ మాత్రమే ఈ క్రెడిట్ కార్డు స్ట్రాంగ్గా పనిచేస్తుంది. వేరే అవుట్లెట్స్లో మనకి ఎటువంటి ఫ్యూయల్ యొక్క క్యాష్ బ్యాక్ కూడా రావు గైస్.
అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్స్, వేరే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే వేరే రూపంలో హెచ్పీ పే ద్వారా కాకుండా వేరే యూపీఐ ట్రాన్సాక్షన్ హెచ్పీసీఎల్ అవుట్పేట్లో చేసినా కూడా క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇక దీంతో పాటు మనకి ఇక్కడ 5% యూటిలిటీ అండ్ గ్రాసరీ అని చెప్పా కదా, అది కూడా బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇక ఇంకొకటి మనకి ఐడిఎఫ్సి ఫాస్ట్ ట్యాగ్ మీద మీరు రీఛార్జ్ చేస్తున్నారంటే ఇక్కడ కూడా 5% వరకు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో సేవింగ్స్ అని చెప్పుకోవచ్చు, ఇవన్నీ కూడా 5% వరకు సేవ్ అవుతాయని చెప్పి. ఇక వీటితో పాటు మీరు అదర్ ట్రాన్సాక్షన్ ఏమైనా చేస్తారంటే ఇక్కడ 3x రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇక ఇవన్నీ కాకుండా మీరు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆన్ ఫ్యూయల్ చేసుకున్నందుకు గాను ఒక 500 రూపీస్ వరకు సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో 500 రూపీస్ వర్క్ చేసేటువంటి ఓచర్ కానీ లేదంటే మీకు డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అనే ఆఫర్ అయితే చేస్తున్నారు గైస్. ఇక ఇలాగే చెప్పుకున్న పోయినట్టయితే మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు డీటెయిల్గా చదువుకోండి, ఇక్కడ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ మీద. సో డీటెయిల్ ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మూవీస్కి 100 రూపీస్ ఆఫర్ కావచ్చు, సో యాక్సిడెంట్ కవర్ కావచ్చు, అలాగే వేరే ఇక్కడ టౌ చేయడం వెహికల్, ఇటువంటి ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇన్ఫ్యాక్ట్ వేరే క్రెడిట్ కార్డ్స్కు పోల్చినట్టయితే ఈ క్రెడిట్ కార్డు ఫ్యూయల్ పర్పస్ కోసం అయితే అలాగే ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు గైస్. మరి ఇవి ఓవరాల్గా రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించి ది బెస్ట్ అని చెప్పి ఇప్పుడు 5 అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇవే కాకుండా ఇంకా బోనస్గా చెప్పాలనుకుంటే యాక్సిస్ యొక్క మైజోన్ రూపే క్రెడిట్ కార్డ్ లేటెస్ట్గా లాంచ్ అయితే అయిపోయింది. సో మైజోన్ క్రెడిట్ కార్డు చాలా ఓల్డ్ క్రెడిట్ కార్డ్, అక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు వీసా, మాస్టరు, అలాగే ఇక్కడ రీసెంట్ టైమ్స్లో రూపే కూడా లాంచ్ చేస్తారు గైస్, అది కూడా బెస్ట్గానే అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు మనకు ఐసిఐసిఐ సంబంధించి కోరల్ రూపే క్రెడిట్ కార్డు, అలాగే రూబిక్స్ రూపే క్రెడిట్ కార్డు కూడా ఉన్నాయి, అవి కూడా బాగానే పనిచేస్తాయి గైస్. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించి స్నాప్డీల్ క్రెడిట్ కార్డు అయితే ఉంటుంది, అది కేవలం 250 రూపీస్కి అయితే వచ్చేస్తుంది. ఇలా చెప్పుకున్న పోయినట్టయితే నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే మీరు అప్లై చేసుకోండి గైస్. ఇది ఓవరాల్గా నా రివ్యూ రూపే క్రెడిట్ కార్డ్స్ ఏవి ప్రెజెంట్ టైమ్స్లో బెస్ట్ అని చెప్పి. సో డివాల్యుయేషన్ అయిన తర్వాత కూడా ఇవైతే నాకు బెస్ట్ అనిపించాయి, అందుకే మీకు అయితే రికమెండ్ చేస్తున్నా. మరి ఈ వీడియో డెఫినెట్గా మీకు అయితే యూజ్ అనుకుంటా. యూజ్ అని అడిగితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటారు నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.